ఈరోజు మనం మాట్లాడబోయే అంశం భారత సాధించిన అత్యాధునిక రక్షణ ఆయుధాల గురించి. ఈ రక్షణ ఆయుధాలు మన దేశాన్ని ప్రాంతీయ మరియు గ్లోబల్ స్థాయిలో సైనిక మహాశక్తిగా మార్చుతున్నాయి. మిసైల్స్ నుంచి ఐదో తరం ఫైటర్ జెట్ల వరకు ప్రత్యర్థి దేశాల నుంచి వచ్చే ఏ విధమైన దాడినైనా సమయానికే గుర్తించి ఆకాశంలో తక్షణమే తిప్పికొట్టే సామర్థ్యాన్ని భారత్ ఇప్పుడు సాధించింది. ఇది దేశ భద్రతను మరింత బలపరిచే కీలకమెత్తి. సో, ఇప్పుడు ఇలాంటి ఆయుధాల గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇందులో మొదటిగా మాట్లాడుకునేది S-400 ట్రయాంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి. దీనిని మన సైన్యం సుదర్శన చక్ర అని పిలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. 400 కిలోమీటర్ల దూరంలో ప్రత్యర్థి దేశానికి చెందిన ఫైటర్ జెట్లను, డ్రోన్లను, క్రూయిజ్ మిసైళ్లను, బాలిస్టిక్ మిసైళ్లను క్షణాల్లోనే ఆకాశంలోనే తిప్పికొడుతుంది. ఒకేసారి 80 లక్ష్యాలను గుర్తించి 72 మిసైళ్లను ప్రయోగించగల సామర్థ్యం దీనిని శక్తివంతమైన రక్షణ కవచంగా మార్చింది. అందువల్ల భారత్ రష్యా నుంచి $5.4 బిలియన్ డాలర్లకు 5 S-400 స్క్వాడ్రన్ను కొనుగోలు చేసింది. వీటిలో 3 ఇప్పటికే చైనా, పాకిస్తాన్ సరిహద్దులు మోహరించింది. ఆపరేషన్ సింధూర్లో ఈ వ్యవస్థ పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు మరియు మిసైళ్లను అత్యంత ఖచ్చితత్వంతో ఆకాశంలోనే నేలమట్టం చేసి తన శక్తిని చాటింది. కాబట్టి S-400 సుదర్శన చక్ర భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థకు ఒక గేమ్ చేంజర్. ఇక బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ గురించి చెప్పుకుందాం. భారత రష్యా సంయుక్త సహకారంతో తయారైన ఈ మిసైల్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిసైల్. బ్రహ్మోస్ మిసైల్ ధ్వని వేగం కంటే 3 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. దీని రేంజ్ 450 కిలోమీటర్లు. భూమి, సముద్రం, ఆకాశం ఎక్కడి నుంచైనా బ్రహ్మోస్ మిసైల్ను ప్రయోగించవచ్చు. లక్నోలో 300 కోట్లతో నిర్మించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ స్వదేశంలో మిసైల్స్ తయారు చేసే సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. ఆపరేషన్ సింధూర్లో Su-30MKI ఫైటర్ జెట్ల నుంచి బ్రహ్మోస్ మిసైల్ను ప్రయోగిస్తే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. దీంతో పాటు ఇంకో గొప్ప విషయం ఏమిటంటే బ్రహ్మోస్ ఎన్జీ అంటే బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ అభివృద్ధి కూడా వేగంగా సాగుతుంది. ఈ బ్రహ్మోస్ ఎన్జీ మిసైల్ ఇప్పటి బ్రహ్మోస్ కంటే కొంచెం తేలికగా, మరింత శక్తివంతంగా ఉండేలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశ మేటి ఆసియాని ప్రతిబింబించే ప్రాజెక్ట్ అమ్కా గురించి తెలుసుకుందాం. అమ్కా అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. ఇది 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్. స్టెల్త్ టెక్నాలజీ, సూపర్సోనిక్ క్రూయిజింగ్ మరియు అత్యంత ఆధునిక రాడార్ వ్యవస్థతో అమ్కా రూపుదిద్ది ఉంటుంది. ఇటీవల భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లో స్వదేశీ జెట్ ఇంజిన్ అమర్చాలన్నది భారతదేశం యొక్క ప్రణాళిక. ఇందులో భాగమైన స్వదేశీ కాగా జెట్ ఇంజిన్ రష్యాలో పరీక్షల దశలో ఉంది. అమ్కా ప్రత్యర్థి దేశానికి చెందిన రాడార్లకు కనిపించకుండా మల్టీరోల్ క్యాపబిలిటీతో ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మిషన్లలో భారత వాయుసేనకి అపూర్వమైన శక్తిని అందిస్తుంది. మరోపక్క డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్వదేశీ ఆయుధాలు అభివృద్ధి చేయడంలో రాజీ పడటం లేదు. ప్రాజెక్ట్ కుషా కింద దీర్ఘశ్రేణి LRSAM అంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థకు ఆమోదం లభించింది. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరియు అత్యంత ఆధునిక అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు భారత బహుళస్థాయి రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా భారత్ కొత్తగా అభివృద్ధి చేసిన విజోరాడ్స్ అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, హెలికాప్టర్లను, ఫైటర్ జెట్లను ఆకాశంలోనే నేలమట్టం చేయవచ్చు. విజోరాడ్స్ అనేది భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే ఒక కీలకమైన స్వదేశీ గగనతల రక్షణ వ్యవస్థ. వీటితో పాటు ఇటీవల భారత్ 5,000 కిలోమీటర్ల రేంజ్తో బాలిస్టిక్ మిసైల్ రక్షణ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఇది మన దేశాన్ని ఇజ్రాయెల్ స్థాయిలో నిలిపింది. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ పథకాలు మన భారత రక్షణ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. బ్రహ్మోస్ మిసైల్స్ ఎగుమతి ప్రారంభమైంది. ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్ మిసైల్ కోసం 4,000 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చింది. ఇక రష్యా నుంచి S-400 మిగిలిన 2 యూనిట్లు 2026 నాటికి భారత్కి చేరుకుంటాయి. దీంతో భారత గగనతల రక్షణ వ్యవస్థ శక్తివంతమైన పటిష్ట కవచంగా మారుతుంది. భారత్కు చెందిన ఈ అత్యాధునిక ఆయుధాలు
మన దేశాన్ని ప్రపంచంలో ఒక సైనిక మహాశక్తిగా నిలపడమే కాకుండా, మన దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా కూడా నడిపిస్తున్నాయి.